Hi everyone, welcome to my YouTube channel Last Prep. Today in this session, we are discussing about what is indexing, slicing uh, in NumPy for arrays. What is indexing, slicing, and నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే masking some functions like matrix multiplication, transpose, reshape. These are the some topics today we are discussing. The first one, like what is indexing? Indexing refers to the accessing individual elements of an array using their position. Like ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే అరే అనేది బేసిక్గా 1 2 3 4 5 ఇలా ఎలిమెంట్స్ అనేది తీసుకుంటే ఒక ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఈ 1 2 3 ఇవి అనేది ఒక ఇండివిజువల్ ఎలిమెంట్స్. వాటి యొక్క ఇండెక్స్ అంటే 1 అనేది ఏ పొజిషన్లో ఉంది, 2 అనేది ఏ పొజిషన్లో ఉంది, 3 అనేది ఏ పొజిషన్లో ఉంది అని ఇండివిజువల్ ఎలిమెంట్స్ని మనం యాక్సెస్ చేసుకుంటే దాన్ని మనం ఇండెక్సింగ్ అని అంటాం. ఇక్కడ ఏంటంటే అరేలో ఎప్పుడు వచ్చేసి ఏంటంటే ఇండెక్సింగ్ అనేది స్టార్ట్ ఫ్రమ్ 0th పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా అవుతుంది. ఇప్పుడు ఒకవేళ ఇండెక్సింగ్ అనేది నేను అరే ఆఫ్ 0 అనేది యాక్సెస్ చేసుకోవాలంటే 1 అనేది అవుట్పుట్ రావడం జరుగుతుంది. తర్వాత అరే ఆఫ్ 1 అంటే 2 అలా అనేది రావడం జరుగుతుంది. దాన్ని ఇండెక్సింగ్ అంటాం బేసిక్గా. దీంట్లోనే మళ్ళీ ఏంటంటే ఇండెక్సింగ్లో నెగిటివ్ ఇండెక్సింగ్ అనిగా నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది ఉంటుంది. ఈ నెగిటివ్ ఇండెక్సింగ్ ఏంటంటే స్టార్ట్ ఫ్రమ్ -1 నుంచి స్టార్ట్ అవుతుంది. -1 -2 -3 -4 అట్లా -5 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ అరే ఆఫ్ -1 అంటే 5 అనేది మనం అవుట్పుట్గా చెప్తాం. ఇట్లా అనేది నెగిటివ్ ఇండెక్సింగ్ ఇటు సైడ్ నుంచి పాజిటివ్ ఇండెక్స్ అంటే మామూలు ఇండెక్సింగ్ అని ఇటు సైడ్ నుంచి అని చేయడం జరుగుతుంది. దీన్ని ఏమనమంటే కాన్సెప్ట్ని ఏమంటాం అంటే ఇండెక్సింగ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సెకండ్ కాన్సెప్ట్ స్లైసింగ్. స్లైసింగ్ ఏంటంటే స్లైసింగ్ allows you to extract a subset of elements from an array. అంటే ఇప్పుడు ఒక అరే సేమ్ పైన ఉన్న అరేనే తీసుకుందాం మనం. ఈ అరేలో ఏంటంటే కొన్ని సబ్సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది మనం యాక్సెస్ అనేది చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు 0 నుంచి 1 2 3 వరకు అయినా లేకపోతే 2 3 4 అయినా ఇట్లా ఒక ఇదంతా ఒక సెట్ అనుకుంటే దాంట్లో ఒక సబ్సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే కొన్ని ఎలిమెంట్స్ అనేది మనం యాక్సెస్ చేయడం అనేది జరుగుతుంది బై యూజింగ్ స్లైసింగ్ అనేది. ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్పుకుంటే ఇప్పుడు సపోజ్ ఇది ఒక అరే కదా. నేను వచ్చేసి ఏంటంటే అరే ఆఫ్ 1 నుంచి 3 వరకు రిట్రీవ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఇండెక్స్ 1 ఇది అనేది 0th ఇండెక్స్, ఇది 1 2 3 4 పైన చెప్పినట్లాగానే ఇక్కడ ఏంటంటే 1 నుంచి స్టార్ట్ అవ్వమంటున్నాను నేను. అంటే ఇండెక్స్ 1 నుంచి స్టార్ట్ అయ్యి అలా 3 వరకు. ఓకే, అంటే 1 నుంచి స్టార్ట్ అయ్యి 3 వరకు వెళ్ళమని చెప్పా. అంటే అప్పుడు మనకు అవుట్పుట్ అనేది 2 3 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ అలానే దీంట్లోనే ఏంటంటే ఈ స్లైసింగ్లోనే మనకి స్టార్టింగ్ పొజిషన్, స్టాప్ పొజిషన్, స్టెప్ ఇలా ఉంటుంది. అండ్ స్టార్టింగ్ మనం ఎక్కడి నుంచి వెళ్ళాలి, సంథింగ్ 0 ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయ్యాం, 4th ఎలిమెంట్ ఎండ్ వరకు వెళ్ళాం. తర్వాత స్టెప్ అనేది ఏంటంటే స్టెప్ సైజ్ వచ్చేసి 2 అని అడిగాం. అంటే 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయ్యి 4th ఇండెక్స్ వరకు ఆగిపోయి మధ్యలో 2 ఎలిమెంట్స్ అనేది గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ ప్రింట్ చేయడం. ఈ 4 ఎలిమెంట్స్ మధ్యలో ఏ ఎలిమెంట్స్ ఉంటే వాటిని అనేది ప్రింట్ చేయడం. ఇక్కడ మనం చూసుకుంటే లైక్ 1 2 3 4 5 ఏరియా అనేది తీసుకుంటే సపోజ్
దాంట్లో వచ్చేసి ఏంటంటే 1, 3 అనేది అవుట్పుట్ రావడం అనేది జరుగుతుంది సింపుల్గా. ఈ పైన పైన దాన్ని చూస్తే సేమ్ అలానే నెగిటివ్ ఇండెక్సింగ్ కానీ అనేది మనం చేయడం జరుగుతుంది. ఇంకా ఏముంటాయి అంటే ఒమిటెడ్ స్పేసెస్ అనేది కానీ ఉంటుంది స్లైసింగ్ అనేది యూజ్ చేసుకొని. ఒమిటెడ్ అంటే ఆ ప్లేసెస్ అనేది రిమూవ్ చేసేసి, అంటే ఇప్పుడు ఒమిట్ చేస్తాం అంటే ఫస్ట్ పొజిషన్ అనేది ఒమిట్ చేసేసి డైరెక్ట్గా ఇప్పుడు ఎరే ఆఫ్ సంథింగ్ ఇలా ఇలా నేను ఇలా కాలన్ పెట్టి రాసా. అంటే ఏంటంటే ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి అని నేను మెన్షన్ చేయాలి. అప్పుడేమైంది, సపోజ్ అది అనేది డిఫాల్ట్గా 0 నుంచే స్టార్ట్ అయిపోద్ది. 0 నుంచి థర్డ్ ఇండెక్స్ వరకు ఏ అయితే ఎలిమెంట్స్ ఉంటాయో ఇక్కడ అవనేది ప్రింట్ అవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ. అంటే 1, 2, 3 అలా ప్రింట్ అవ్వడం అనేది జరుగుతుంది మనకి. 1, 2, 3 ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. అది ఒమిటెడ్ స్పేసెస్. దాంట్లో నేను నెగిటివ్ అయినా చేయొచ్చు, మళ్ళీ అరే ఆఫ్ సంథింగ్ ఎట్లా అయినా రాయొచ్చు. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ 3 ఇచ్చేసి ఇలా ఇస్తే 3 నుంచి లాస్ట్ ఎలిమెంట్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ప్రింట్ అయిపోవడం అదనేది జరుగుతుంది స్లైసింగ్లో. మనం రివర్స్ హేస్టింగ్ ప్రోగ్రామ్ చేసినప్పుడు రాస్తాం కదా, లైక్ కాలన్ కాలన్ -1 అని రాస్తే రివర్స్ అంతా స్ట్రింగ్ అయిపోతుంది. సేమ్ అలానే ఇక ఇవన్నీ ఏంటంటే స్టార్ట్ పొజిషన్ ఎండ్ పొజిషన్ ఏమేవో లాస్ట్ పొజిషన్ అనేది మనం ఇట్లా మెన్షన్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్ నుంచి మనకి రివర్స్ అవ్వడం అనేది జరుగుతుంది. స్ట్రింగ్ అయినా ఏరే అయినా సేమ్ అట్లానే. ఇది వచ్చేసి ఏంటంటే స్లైసింగ్ ఒమిటెడ్ ప్లేసెస్. సింపుల్గా చెప్పాలంటే ఇట్లా రాయొచ్చు. 1 కోలన్ కోలన్ 2 అని ఇచ్చామంటే పై దానికి 1, 2, 3, 4, 5 ఎగ్జాంపుల్కి మనకి 1, 3, 5 అనేది ప్రింట్ అవుతుంది. సేమ్ అంటే ఫస్ట్ స్టార్ట్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి, తర్వాత 2 ప్రింట్ అవ్వదు, తర్వాత 3 ప్రింట్ అవుతుంది, తర్వాత 5 ప్రింట్ అవుతుంది. అంటే ఫస్ట్ ఈ 2 పొజిషన్ రిమూవ్ చేసింది ఫస్ట్ ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ 3 అనేది స్టెప్ సైజ్ అనేది 3 దగ్గరికి వచ్చినప్పుడు 3 ప్రింట్ అవుతుంది. మళ్ళీ 3, 4 రిమూవ్ చేసి 5 అనేది ప్రింట్ చేస్తుంది. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే ఇండెక్సింగ్ కాన్సెప్ట్. ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఏంటంటే అవి ప్రోగ్రామ్స్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇండెక్సింగ్ ఇక్కడ చూస్తే ఇందాక మనం చెప్పినట్లు కానీ ఇండెక్సింగ్ అంటే ఇండివిజువల్ ఎలిమెంట్స్ అనేది అరే నుంచి మనం యాక్సెస్ చేసుకోవడం. ఇక్కడ చూస్తే np.array అంటే numpy మాడ్యూల్ అనేది యూజ్ చేసుకొని మనం అరే అనేది క్రియేట్ చేసాం. లాస్ట్ క్లాస్లో చెప్పినట్టు అరే ఆఫ్ 0 అంటే ఇండెక్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అరే ఆఫ్ 0 పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అరే ఆఫ్ 0 అంటే 1, తర్వాత అరే ఆఫ్ 1 అంటే 2, అవుట్పుట్ 2 అనేది ప్రింట్ అవుతుంది. అరే ఆఫ్ -1 అంటే నెగిటివ్ ఇండెక్సింగ్, సో -5 అనేది మనకి ప్రింట్ అవడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్లైసింగ్. స్లైసింగ్ అంటే సబ్సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఉన్న అరేలో నుంచి మనకి అనేది ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూస్తే ఏంటంటే అరేని క్రియేట్ చేసి అరే 1 నుంచి 3 వరకు ప్రింట్ చేయమని అడిగాం. 0, 1, 2, 3 అంటే 2, 3 అనే అది 2, 3 అనేది మనకి ప్రింట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్టెప్తో అంటే స్టెప్ సైజ్ అనేది 2 ఇచ్చాం. మనం స్టెప్ సైజ్ 2 ఇచ్చి దాన్ని అనేది ప్రింట్ చేసాం. 0, 4, 2 అనేది అంటే 0 నుంచి 4 వరకు 2 స్టెప్ కౌంట్తో ప్రింట్ చేయమని అడిగాం. అంటే 4 వరకు అంటే 4th ఇండెక్స్ వరకు అంటే లాస్ట్ ఇండెక్స్ వరకు అనేది మనకి ప్రింట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ 0, 1, 2, 3, 4 వరకు స్టెప్ సైజ్ అంటే 1, 3 అనేది ప్రింట్ అవుతుంది ఇక్కడ. తర్వాత నెగిటివ్ ఇండెక్సింగ్ సేమ్ అట్లానే -1, -2, -3 అంటే 3, 4 అనేది మనకి ప్రింట్ అవుతుంది ఇక్కడ. ఓకే, సేమ్ లైక్ నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే ఎండ్ ఆఫ్ ద ఏరియా నుంచి మనకు అనేది నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏరియా ఆఫ్ -1 అంటే అవుట్పుట్ అనేది 5 అనేది వస్తుంది మనకి. స్లైసింగ్ విత్ ఒమిటెడ్ ఇండిసెస్ అంటే సేమ్ మనం చెప్పినట్లు ఇందాక అరేని క్రియేట్ చేసాం. స్టార్టింగ్ అనేది ఏ పొజిషన్ ఇవ్వకపోతే ఎంతవరకు అయితే మనం ఇచ్చామో ఆ ఇండెక్స్ వరకు ప్రింట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి బిగినింగ్ టు ఇండెక్స్ 3 వరకు 0, 1, 2, 3 అంటే 1, 2, 3 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ 2 నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ వరకు వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఇచ్చాం, అంటే స్టార్టింగ్ ఎలిమెంట్ అనేది ఇచ్చాం 2 అనేది, తర్వాత ఎండింగ్ అనేది మనం చెప్పలేదు ఇక్కడ. అంటే 0, 1, 2, 3, 4 అంటే మొత్తం 3, 4, 5 అనేది ప్రింట్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్టెప్ సైజు 2తో ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ చేయమన్నాడు. అంటే స్టార్ట్ ఎండ్ ఏమి ఇవ్వలేదు, స్టెప్ సైజ్ ఇచ్చాం. అంటే 1 ఫస్ట్ ప్రింట్ అవుతుంది, తర్వాత 1, 2 అయిపోయిన తర్వాత 3 ప్రింట్ అవుతుంది, 3, 4 తర్వాత 2 స్టెప్ సైజ్ అనేది, తర్వాత 5 అనేది ప్రింట్ అవుతుంది. అంటే 1, 3, 5 అనేది ప్రింట్ అవుతుంది. అదేంటంటే 1D ఏరియాస్ ఇప్పుడు దాకా చెప్పింది.
ఇప్పుడు వచ్చేసి ఏంటంటే సేమ్ ఇండెక్సింగ్, స్లైసింగ్, నెగిటివ్ ఇండెక్స్ ఏదైనా కానీ సేమ్ అట్లానే 2D అరేస్ కానీ మనం సేమ్ అట్లానే చేస్తాం ఇండెక్సింగ్ అనేది. కాకపోతే ఇక్కడ డైమెన్షన్స్ అనేది మనం 2D అరేలో క్రియేట్ అవ్వడం అనేది జరుగుతుంది. దాని యొక్క షేపు ఇక్కడ వచ్చేసి ఏంటంటే 3x3 మ్యాట్రిక్స్లో ఉంది. 1 2 3 4 5 6 7 8 9 ఎలిమెంట్స్ అనేది. ఇక్కడ ఏంటంటే రోస్ కదా, 1 2 3 4 5 6 7 8 9 అనేవి జీరో. అక్కడ వచ్చేసి రోస్. యాక్సిస్ ఈక్వల్స్ టు 0 ఉంటే రోస్, యాక్సిస్ ఈక్వల్స్ టు 1 అనేది ఉంటే కాలమ్స్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఏం అడిగామంటే ఇండెక్సింగ్ సేమ్ 0th రో అంటే ఇది రో 0 అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. ఇదంతా 0 రోలో 0th ఎలిమెంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్ అనేది ప్రింట్ చేయమని అడిగాం. అంటే 1 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఒకవేళ 0th రోలో ఫస్ట్ ఎలిమెంట్ ప్రింట్ చేయమంటే 0,1 అని అడిగితే ఎలిమెంట్ 2 అనేది ప్రింట్ చేయొచ్చు. 2 అని అంటే మనం 3 అనేది ప్రింట్ చేస్తాం. ఓకే, తర్వాత ఇక్కడ వచ్చేసి ఎలిమెంట్ ఆఫ్ 1,2 అంటే ఇదిగో 1 అంటే ఏంటంటే ఫస్ట్ రో అంటే 4 5 6 రోలో సెకండ్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ ఏంటంటే 6 0 1 2 6 ఎలిమెంట్ అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే RF 2,1 అంటే 8 అనేది ప్రింట్ అవుతుంది. అంటే రో 2లో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఎలిమెంట్. ఓకే, అది అంటే 0 1 2 3 నుంచే స్టార్ట్ అవుతాయి మనకి రోస్ అయినా కాలమ్స్ అయినా. అది స్లైసింగ్ అని సేమ్ స్టార్ట్ స్టాప్ స్టెప్ అవి యూజ్ చేసుకుని మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే రోస్ అనేది ఎక్స్క్లూజివ్ ఇంక్లూజివ్గా ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే 0 నుంచి స్టార్ట్ 0 1 రోస్ నుంచి 2 3 పొజిషన్స్ అనేవి ప్రింట్ చేయమని అడిగాడు. జస్ట్ అక్కడ రోస్ కాలమ్స్ ప్రింట్ చేస్తే ఏమొస్తుందంటే మనకి 2 3 ప్రింట్ అవుతాయి, 5 6 అనేది ప్రింట్ అవుతుంది ఇక్కడ మనకి. సేమ్ దాన్ని ఇప్పుడు ఒకవేళ సింపుల్గా మాడిఫై చేయాలనుకుంటే అవే పొజిషన్ 10 20 30 40 అనేది మనం రీప్లేస్ చేసాం ఈ 2 3 5 6 ప్లేసెస్లో. చేస్తే అక్కడ 1 10 20 4 30 40 7 8 9 అనేది అవుట్పుట్ రావడం అనేది జరుగుతుంది మనకి. ఓకే, సేమ్ అట్లానే నెగిటివ్ ఇండెక్సింగ్ అని ఏంటంటే లాస్ట్ పొజిషన్ ఆఫ్ -1 అంటే మనకి నెగిటివ్ ఇండెక్సింగ్ కాబట్టి లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటే అది ప్రింట్ అవుతుంది. ఇక్కడ అవుట్పుట్లో లాస్ట్ ఎలిమెంట్ థర్డ్ రోలో లాస్ట్ సెకండ్ ఇండెక్స్లో 9th పొజిషన్ అనేది ఉంది. నెగిటివ్ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి -1 -2 నుంచి స్టార్ట్ అయితే 9 అనేది అవుట్పుట్ రావడం అనేది జరుగుతుంది. ఎక్కడ కానీ సేమ్ ఏంటంటే ఒమిటెడ్ ఇండిసెస్ ఎలా ప్రింట్ చేయాలని. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే 1 నుంచి స్టార్ట్ చేయమని చెప్పాడు. అంటే ఇక్కడ ఫస్ట్ 1 అంటే 0 ఇది రో, ఫస్ట్ రో సెకండ్ రో అంటే అంటే ఫస్ట్ రో నుంచి స్టార్ట్ చేయమని అడిగారు. కాబట్టి అవుట్పుట్ ఏంటంటే 4 5 6 7 8 9 అని ప్రింట్ అవుతుంది. ఓకే, సేమ్ ఎట్లానే ఒమిటెడ్ స్టెప్ సైజ్ ఇచ్చాడు. అంటే స్టార్టింగ్ అనేది ఏం చెప్పలేదు, అంటే ఎక్కడి నుంచి అయినా మొత్తం రో నుంచి అంతా స్టార్ట్ అవ్వచ్చు. కానీ ఒమిటెడ్ స్టెప్ అనేది ఇచ్చాడు. ఏంటంటే సెకండ్లో ఏంటంటే ఇక్కడ వచ్చేసి స్టెప్ సైజ్ 2తో 2 నుంచి స్టార్ట్ అయ్యి 2 నుంచి ఎండ్ వరకు అయినప్పుడు ఈ 2 3 5 6 7 8 9 అనేది ప్రింట్ అవ్వకుండా ఓన్లీ 1 4 7 మాత్రం మనకు ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే రోస్ ఏవైతే ఉంటాయో అవి ఎక్స్క్లూజివ్గా తీసుకున్నప్పుడు ఏంటంటే స్టెప్ సైజ్ 2 తీసుకున్నప్పుడు మనకి ఫస్ట్ రో నుంచి స్టార్ట్ అవ్వమని అడిగాడు. అంటే ఎక్కడి నుంచి ఎండ్ అవ్వాలి ఏం చెప్పలేదు. కాబట్టి ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి మనకు ప్రింట్ అవ్వడం అనేది జరుగుతాయి అక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మాస్ లెవెల్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ అంటాం. దీంట్లో ఏంటంటే ఇంటీజర్ ఇండెక్సింగ్, బూలియన్ ఇండెక్సింగ్, ఫ్యాన్సీ ఇండెక్సింగ్ అని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇండెక్సింగ్ టైప్స్ అనేవి ఉంటాయి. అక్కడ ఇంటీజర్ ఇండెక్సింగ్ అంటే మామూలుగా మనం పైన చెప్పుకున్నట్లే అరేస్ అనేది 1 2 3 అలా తీసుకొని మామూలుగా ఇండెక్సింగ్ అనేది చేస్తాం కదా, అదే ఇంటీజర్ ఇండెక్సింగ్. అదే బూలియన్ అయితే ట్రూ ఆర్ ఫాల్స్ అని బేస్డ్ ఆన్ కండిషన్ బట్టి బూలియన్ ట్రూ ఆర్ ఫాల్సా, ఒక కండిషన్ అనేది దానికంటే చిన్నది లేకపోతే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అలా కండిషన్స్ అన్ని బేస్ చేసుకొని ఈ బూలియన్ ఇండెక్సింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అరేంజ్ ఫంక్షన్ అని తీసుకొని 1 to 11 వరకు ప్రింట్ చేయమని అడిగి, అంటే 1 to 10 వరకు నాకు ప్రింట్ అవుతాయి. ఇక్కడ ఏం చెప్పాయంటే ఏ అనేది గ్రేటర్ దాన్ 4 అయితే ఆ గ్రేటర్ దాన్ 4 అయినప్పుడు ప్రింట్ చేయమని అడిగా. అంటే దాని తర్వాత నుంచి మిగతా 4 తర్వాత నుంచి అన్ని ట్రూ అనేది ప్రింట్ అవుతాయి, దానికి ముందు అన్ని ఫాల్స్ అవుతాయి కండిషన్ బేస్ చేసుకొని. సేమ్ అదే రాసాము ఇక్కడ. దాన్ని మనం 2D అరేస్లో కానీ రాయొచ్చు. మనం 1 2 3 4 5 6 ఏదైతే ఏ గ్రేటర్ దాన్ 2 అయితే ఏదైతే ఉంటుందో ఏ అనేది గ్రేటర్ దాన్ 2 అయితే అంటే 0th రో తర్వాత ఫస్ట్ రో సెకండ్ రో కదా, అప్పుడు మన బూలియన్ ఇండెక్స్ అనేది మనం ప్రింట్ చేసినట్లయితే ఇలా ఫస్ట్ 1 2 అనేది ఫాల్స్ అయిపోతాయి, తర్వాత అన్ని
ట్రూ అయిపోతుంది సేమ్ పైన చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్. ఇక్కడ 1D అరే క్రియేట్ చేసాం. ఇక్కడ క్రియేట్ చేసిన ఈ అరేలో ఏంటంటే 1 2 3 4 5 తీసుకున్నాం. ఎలిమెంట్స్ ఏదైతే అరే 1D కంటే గ్రేటర్ దాన్ 3 ఉంటే వాటిని అనేది ప్రింట్ చేయమని అడిగాం. ఇక్కడ బూలియన్ మాస్క్ అనేది యూజ్ చేసుకొని, అంటే ఇక్కడ జస్ట్ వాటిని అనేది ఇక్కడ ప్లేస్ చేసాం అంతే. ఇక్కడ గ్రేటర్ దాన్ 3 తర్వాత ఏమి అంటే 4 5 అనేది అవుట్పుట్ రావడం అనేది జరుగుతుంది. సేమ్ అట్లానే 2D అరే కానీ ఫాల్స్ సేమ్ పైన యూజ్ చేసిన ఎగ్జాంపుల్ అంటే గ్రేటర్ దెన్ 2 నుంచి అయితే 3 4 5 6 7 8 9 అనేది ప్రింట్ అవుతుంది. అంటే 0 1 2 3 4 5 ఇలా ఏదైతే ఉందో దాంట్లో ఏ అనేది అరే 2D అరే ఏదైతే ఉందో అది గ్రేటర్ దెన్ 2 అయితే అక్కడ నుంచి ప్రింట్ చేయమని అడిగాం మనం ఇక్కడ. పైన ఎగ్జాంపుల్లో కానీ గ్రేటర్ దాన్ 3 అన్నాం అంటే 4 5 6 7 8 9 ఆ ప్లేస్లో ఏంటంటే ట్రూ 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 ప్రింట్ అవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ 2 ఎలిమెంట్స్ అనేవి ఫాల్స్ అయ్యాయి సేమ్ అలానే. ఇక్కడ ఫ్యాన్సీ ఇండెక్సింగ్ అంటే ఏంటంటే ఒక అరే ఉంటుంది. ఆ అరేలో మనమే సెలెక్ట్ చేసుకుంటాం ఏ అయితే మనకి ఎలిమెంట్స్ అనేవి కావాలో ఆ ఇండిసెస్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనమే సెలెక్ట్ చేసుకొని ఆ ఎలిమెంట్స్ అనేవి రిట్రీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ అరే అనేది తీసుకున్నాను నేను 1D అరే తీసుకొని ఇక్కడ ఏం చేశానంటే 0 2 4 ఇండిసెస్ కావాలని చెప్పాను నేను. అంటే 0th పొజిషన్లో ఉన్నటువంటి 1 ఎలిమెంట్, తర్వాత 2 అంటే 3, తర్వాత 4 అంటే 5, 1 3 5 ఆ ఇండిసెస్ మాత్రమే కావాలని ఇక్కడ అడిగాను. దాన్ని ప్రింట్ చేశాను జస్ట్. ఓకే, దాన్ని ఫ్యాన్సీ ఇండెక్సింగ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫంక్షన్స్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి నంపై అరేలో అనేది ఉండడం జరిగింది. లైక్ ట్రాన్స్పోజ్ ఫంక్షన్స్ ఇవన్నీ ఏంటంటే లీనియర్ ఆల్జీబ్రాలో వస్తుంటాయి మనకి. ఇక్కడ ఏంటంటే ట్రాన్స్పోజ్ అంటే ఏంటంటే రోస్ కాలమ్స్ అనేది ఎక్స్చేంజ్ జరగడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ 2D అరే తీసుకున్నాం. ఈ 2D అరే ఏదైతే ఉందో 1 2 3 అనేది 4 5 6 అనేది అప్పుడు ఈ ఎక్స్చేంజ్ జరిగినప్పుడు రోస్ కాలమ్స్ ఏమవుతుందంటే 1 4 తర్వాత 2 5 3 6గా ప్రింట్ అవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, అండ్ ట్రాన్స్పోజ్ అంటాం. తర్వాత స్వాపింగ్ యాక్సిస్ అన్నా కానీ సేమ్ ట్రాన్స్పోజ్ ఎలానో అలానే, కాకపోతే ఇక్కడ ఏంటంటే దాని యొక్క డైమెన్షన్స్ అనేది రీఅరేంజ్ అయిపోవడం అనేది జరుగుతుంది. సేమ్ అట్లానే ఏదో ఒక 2D అరే తీసుకుంటే 0 1 చేస్తే సేమ్ 1 4 2 5 3 6 అనేది ప్రింట్ అవుతుంది. ఇది అనేది ఏంటంటే స్వాప్ యాక్సిస్ అనే ఫంక్షన్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ట్రాన్స్పోజ్ డాట్ టీ అనే ఫంక్షన్ అనేది యూజ్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ ఫంక్షన్. ఇక్కడ వచ్చేసి స్వాప్ యాక్సిస్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే 3D అరే అనేది 2 మ్యాట్రిసెస్లో క్రియేట్ చేసి 3 rows విత్ 4 columnsతో ప్రింట్ చేసాం. దాన్ని అయితే ఏంటంటే దాని యొక్క షేప్ అనేది మార్చి దాన్ని ఏం చేసామంటే 4 మ్యాట్రిసెస్లో 3 rows విత్ 2 columns వచ్చేలా దీన్ని ప్రింట్ చేయమని అడిగాం. ప్రింట్ చేయమని అడిగితే అవుట్పుట్ అనేది ఇలా రావడం అనేది జరుగుతుంది. అంటే 4 మ్యాట్రిసెస్ వచ్చేలా 3 rows 2 columns వచ్చేలా ప్రిపేర్ చేయమని అడిగాం. దాన్ని స్వాప్ యాక్సెస్ ఫంక్షన్ అనేది యూజ్ చేసాం. అంటే యాక్సెస్ అనేది ఇలా ఉన్నదాన్ని అనేది ఇలా మార్చింది. అంటే 3 rows విత్ 2 columnsలా చేంజ్ చేసింది ఫస్ట్. తర్వాత మాస్కింగ్ అంటే ఇందాక పైన చెప్పినట్టు బూలియన్ ఇండెక్సింగ్లో చెప్పిందే సేమ్. అరే తీసుకుంటాం, దానికన్నా గ్రేటర్ దాన్ 2 అని లేకపోతే లెస్ దాన్ 2 అలా రాస్తే దానికి ముందు ఎలిమెంట్స్ అవ్వచ్చు, దాని తర్వాత ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవనేవి మనకి ప్రింట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేకపోతే ఫాల్స్ అయితే ఫాల్స్, ఎలా కావాలంటే అలా బూలియన్ మాస్కింగ్ చేయొచ్చు, లేకపోతే మనం మాస్కింగ్ అని యూజ్ చేసుకొని నెంబర్స్ అనేది రిట్రైవ్ చేయొచ్చు. సేమ్ గ్రేటర్ దాన్ 2 అంటే 3 4 5 అని ప్రింట్ అవుతుంది. అప్పుడు ఒకవేళ బూలియన్ మాస్క్ చేస్తే ఈ 3 దగ్గర నుంచి ట్రూ అనేది స్టార్ట్ అవుతుంది, 1 2 అనేది ఫాల్స్ అయిపోతాయి రెండు. అదే సేమ్ 2D అరేలో కానీ సేమ్ పైన అలానే చేసాం మనం, సేమ్ అదే ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆపరేషన్స్ ఆన్ 2D అరేస్. ఇదే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఇది కానీ మనం ఆల్జీబ్రాలో అనేది యూజ్ చేస్తాం. అంటే ఒక మ్యాట్రిక్స్ అనేది ఉంటే వాటిని అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ మనం డైరెక్ట్గా ఇక్కడ ఆన్సర్ ఎలా వచ్చిందో తెలియదు కాబట్టి మనం ఏంటంటే వాళ్ళు ఇచ్చిన అరేస్ ఏవైతే ఉంటాయో వాటిని అనేది ముందు రాసుకొని అక్కడి నుంచి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది మనం చేస్తాం. అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఒకసారి చూపిస్తాను. అరేస్ తీసుకుంటే ఇక్కడ ఏంటంటే 1 2 3 4 ఇది ఒక అరే. ఇంకొక అరే ఏంటంటే 5 6 7 8.
ఈ 2 యారేస్ వీటి యొక్క మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎలా చేస్తామంటే ఫస్ట్ రో అనేది తీసుకోవాలి మనం. ఫస్ట్ 1తో ఇలా ఈ ఫస్ట్ రో విత్ ఈ ఫస్ట్ కాలంతో ఏదైతే సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క ఫస్ట్ రో విత్ దాన్ని అనేది మనం చేయాలి. ఫస్ట్ రోతో చేసినప్పుడు ఏమైందంటే 1 × 5 ప్లస్ ఈ 2 × 7. ఓకే, ఇది అనేది ఒకటి అయింది ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మళ్ళీ సేమ్ ఈ ఫస్ట్ రో వచ్చేసి ఏంటంటే ఈ సెకండ్ కాలం సెకండ్ మ్యాట్రిక్స్ నుంచి చేయాలి మనం 6. తర్వాత 1 × 6 ప్లస్ 2 × 8. ఇది ఫస్ట్ రో అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సెకండ్ రో క్యాలిక్యులేట్ చేయాలి సేమ్ అట్లే. ఈ సెకండ్ రో విత్ ఫస్ట్ కాలం తర్వాత సెకండ్ కాలం 3 × 5 ప్లస్ 4 × 7. సేమ్ మళ్ళీ అలానే 3 × 6 ప్లస్ 4 × 8. ఓకే, ఇలా చేసి వాటి ఆన్సర్స్ అనేవి మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇది చేస్తే 19 వస్తుంది మనకి. సేమ్ అట్లానే ఇలా 6 ప్లస్ 2 8 16 చేస్తే ఇక్కడ 22 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఎంతంటే 43. ఇక్కడ వచ్చేసి ఎంతంటే 50 అనేది రావడం జరుగుతుంది. ఓకే, 15 28. ఇక్కడ వచ్చేసి ఏంటంటే 18 32. సో మ్యాట్రిక్స్ ఫైనల్గా వచ్చేసరికి ఎలా వస్తుందంటే 19 22 43 50. ఇలా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది ఫస్ట్ రోకి సెకండ్ రోకి చేస్తాం. చేసి దానికి అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూస్తే అలా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది చేసి మనం దీనికి అనేది ఆన్సర్ అనేది చెప్పిస్తాం. తర్వాత రీషేప్ ఏంటంటే లైక్ ఇప్పుడు ఒకవేళ షేప్ అనేది దాని యొక్క సైజు దాన్ని అనేది మారుస్తాం. ఇప్పుడు ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ చూస్తే ఏంటంటే దాని యొక్క డేటాని చేంజ్ చేయకుండా దాని షేప్ అనేది మారుస్తాం. అంటే ఇక్కడ ఏం చేసామంటే np.arrange అని యూజ్ చేసుకొని 1 to 10 వరకు ప్రింట్ చేసాం. అంటే 1 to 9 వరకు ప్రింట్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే 3 × 3 షేప్ అంటే 3 rows with 3 columnsతో ఈ 1 to 9 నెంబర్స్ అనేది ప్రింట్ చేయమని అడిగా. అంటే 1 2 3 4 5 6 7 8 9 అనగా ప్రింట్ చేస్తుంది. అంటే ఆ రీషేప్ అనే ఫంక్షన్ అనేది యూజ్ చేసుకొని np.reshape ఫంక్షన్ అని యూజ్ చేసుకొని 3 × 3 మ్యాట్రిక్స్లో దాన్ని కన్వర్ట్ చేయడం అనేది జరిగింది. సేమ్ ట్రాన్స్పోజ్ అంటే పైన చెప్పినట్టే సేమ్ ఏం లేదు. 1 4 2 5 3 6గా ప్రింట్ అయిపోతుంది. దాని యొక్క రోస్ అండ్ కాలమ్స్ అనేది ఏంటంటే జస్ట్ ఫ్లిప్ అయిపోతాయి, అంటే చేంజ్ అయిపోతాయి అంతే. రీషేప్ అనేది పైన చెప్పుంది. ఎక్కడైందంటే 12 వరకు ప్రింట్ చేయమని అడిగాను. దాన్ని 3 rows with 4 columnsతో 0 to 11 వరకు ప్రింట్ చేశాను. తర్వాత రీసైజ్ అవ్వచ్చు 10 వరకు ప్రింట్ చేసి ఇక్కడ దాని యొక్క మెథడ్ యొక్క చేంజెస్ ఏదైతే ఉంటాయో దాని యొక్క షేప్ సైజ్ ఏదైతే ఉంటుందో దాన్ని అనేది మారుస్తాం. అంటే ఇక్కడ మనం అంటే 2 rows with 4 columnsలో దాన్ని రీసైజ్ చేసాం అంతే. తర్వాత రావెల్ అంటే ఏంటంటే ఒక 1 dimensional అరేగా క్రియేట్ చేస్తుంది. అది ఏదైనా అవ్వచ్చు, 2D అరే అవ్వచ్చు, 3D అరే అవ్వచ్చు. అదేంటంటే ఒక 1D అరేగా క్రియేట్ చేస్తుంది ఈ ఫంక్షన్ వచ్చేసి. పైన తీసుకున్నట్లయితే ప్రింట్ చేసాం. బి నేను డైరెక్ట్ ప్రింట్ చేసాను పైనుంచి. ప్రింట్ చేసిన దాన్ని ఏదైతే ఉందో దాన్ని అనేది నేను ఒక రావెల్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని 3 × 4 మ్యాట్రిక్స్ అనేది 1D అరేలో కన్వర్ట్ చేసాం. ఇక్కడ చూస్తే మనం 3 rows with 4 columns ఉన్నది ఏదైతే ఉందో 0 1 2 3 4 5 అట్లా 11 వరకు అనేది 1D అరేని క్రియేట్ అవ్వడం జరిగింది. సేమ్ ఫ్లాటెన్ లెక్కే అదే రావెల్ లెక్కే ఫ్లాటెన్ అనేది ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ పైన అనేది డేటా అనేది రావెల్లో చేంజ్ చేస్తే చేంజ్ అయిపోతుంది. కానీ ఫ్లాటెన్లో చేంజ్ చేసిన డేటా అనేది రిఫ్లెక్ట్ అవ్వకుండా ఏమైందంటే జస్ట్ దాని యొక్క పైన ఉన్నటువంటి డేటా ఏదైతే కాపీ ఉంటుందో దాన్ని అనేది పంపిస్తుంది. ఓకే, జస్ట్ అలా ఇది కానీ సేమ్ అట్లానే ప్రింట్ చేస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ 2 చూస్తే మనం అర్థమవుతుంది. అరేస్ అనేది క్రియేట్ చేసా 1 2 3 4 అనేది రావెల్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని దాని అరే అనేది చేంజ్ చేసా. అంటే ఇండెక్స్ ఆఫ్ 0 పొజిషన్లో 100 పెట్టి అంటే 1 ప్లేస్లో 100 అనేది చేంజ్ అయ్యింది. అప్పుడు దాన్ని ప్రింట్ చేసినట్లయితే 100 to 3 4 అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఫ్లాటెన్లో వచ్చేసరికి ఏంటంటే దాని పొజిషన్లో CF1 పొజిషన్లో 200 ఇచ్చా. అయినా అది అనేది చేంజ్ అవ్వకుండా దాన్ని మోడిఫై చేయకుండా
ఓన్లీ ఏదైతే కంటెంట్ ఉంటుందో దాన్ని మాత్రమే మనకి ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది. ఒరిజినల్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ స్క్వీజ్ అనేది ఏంటంటే వన్ లెంత్ అంటే సింగిల్టన్ డైమెన్షన్ అంటే ఓన్లీ సింగిల్ డైమెన్షన్స్ ఏదైతే ఉంటుందో వాటిని అనేది రిమూవ్ చేస్తుంది. ఆ యాక్సెస్ ఏదైతే ఉంటుందో వన్ డైమెన్షన్ ఏదైతే ఉంటుందో వాటిని అనేది రిమూవ్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే 1 2 3 4 అనేది రాసాం. దీని యొక్క డైమెన్షన్ దాని యొక్క షేప్ మనం చూసినట్లయితే 1 1 4 అనేది రావడం జరుగుతుంది. 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, అది వన్ డైమెన్షన్. సో అయితే ఇక్కడ ఏమైందంటే స్క్వీజ్ అనే ఫంక్షన్ అనేది యూజ్ చేసుకొని ఆ వన్ డైమెన్షన్స్ ఏదైతే ఉంటాయో వాటిని మనం రిమూవ్ చేయొచ్చు. రిమూవ్ చేస్తే మనకనేది ఓన్లీ 4 మాత్రం ప్రింట్ అవుతుంది. అంటే దాని షేప్ అనేది మనం చేంజ్ చేయొచ్చు. వాటిని అనేది రిమూవ్ చేసేసి ఆ యాక్సెస్. తర్వాత ఎక్స్పాండ్ డైమెన్షన్స్ అంటే ఏంటంటే ఇది వచ్చేసి ఆపోజిట్ ఆఫ్ స్క్వీజ్ ఫంక్షన్. ఏంటంటే అక్కడ అనేది ఆ వన్ డైమెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేస్తే ఈ ఎక్స్పాండ్ డైమెన్షన్ ఏం చేస్తుందంటే వాటిని అనేది యాడ్ చేయడం అనేది జరుగుతుంది ఆ షేప్కి. ఓకే, సేమ్ అట్లానే మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేసి 1 2 3 4 ఇలా ఒక అరే అని మనం రాస్తే దానికి అనేది 4 ఉంటే పైన ఉన్న దానికే సేమ్ దీనికే దీన్నే ఇక్కడ రాసాం. దానికనే యాక్సిస్ అనేది 1 అనేది యాడ్ చేసాం అంతే దాని నుంచి. నెక్స్ట్ వచ్చేసి స్ప్లిటింగ్ అండ్ జాయినింగ్. ఈ స్ప్లిటింగ్ ఏం చేస్తుందంటే లార్జ్ అరేస్ ఏవైతే ఉంటుందో వాటిని అనేది స్మాలర్ అరేస్గా క్రియేట్ చేయడం జరుగుతుంది. జాయినింగ్ అంటే ఏంటంటే కాంకాటినేషన్ అవ్వచ్చు. ఒక 2 3 అరేస్ని అనేది యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే అరేంజ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని 9 వరకు ప్రింట్ చేయమన్నా. అయితే దాన్ని ఏంటంటే నేను 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయమని ఇక్కడ కోడ్ రాశాను. అంటే ఎన్పి డాట్ స్ప్లిట్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని ఆ అరే ఏదైతే ఉందో దాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయమని అడిగా. అది ఎలా ప్రింట్ చేస్తుంది అంటే ఏరియా ఆఫ్ 0 1 2 వరకు ఒకసారి, 3 4 5 అలా, తర్వాత 6 7 8 అలా 9 వరకు అరేంజ్ ఫంక్షన్లో 8 వరకు వస్తుంది. అలా 3 3 డివైడ్ చేయమని అడిగా. ఇప్పుడు ఎన్పి డాట్ అరే స్ప్లిట్ ఫంక్షన్ ఏంటంటే ఇది అక్కడ ఏంటంటే ఈక్వల్గా ఇక్కడ ఎన్ని పార్ట్స్ అనేది ఇచ్చామో అన్ని పార్ట్స్ ఈక్వల్గా ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది స్ప్లిట్ ఫంక్షన్లో. ఇక్కడ ఎన్పి డాట్ ఎరే స్ప్లిట్ ఫంక్షన్లో ఏం జరుగుతుందంటే అన్ఈక్వల్ సబ్ ఎరేస్గా క్రియేట్ చేస్తుంది. అంటే ఒక ఎరేలో ఒక 3 అవ్వచ్చు, ఇంకో దాంట్లో 2 అవ్వచ్చు, ఇంకో దాంట్లో 1 అలా దాన్ని ఒక బేస్ చేసుకొని అదే స్పిల్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. కాకపోతే ఇక్కడ నేను 4 స్పిల్ చేయమని చెప్పా. అన్ఈక్వల్గా దానికి అదే ఒక దాంట్లో ఫస్ట్ దాంట్లో ఎరేఫ్ 0 1 2 3 ప్రింట్ చేసింది. తర్వాత 3 4 ఒక దాంట్లో, 5 6 ఒక దాంట్లో, 7 8 ఒక దాంట్లో ప్రింట్ చేసింది. ఓకే, ఇక్కడ ఏంటంటే ఎన్పి డాట్ హెచ్ స్పిల్ట్ అంటే వర్టికల్ స్పిల్ట్ హార్జాంటల్ స్పిల్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే అంటే ఫస్ట్ హెచ్ స్పిల్ట్ ఏంటంటే అరే అనేది అలాంగ్ ద కాలమ్స్. ఓకే, అలాంగ్ ద కాలమ్స్ చేస్తుంది. వి స్పిల్ట్ వచ్చేసి అలాంగ్ ద రోస్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే హెచ్ స్పిల్ట్ అనేది ఏం చేస్తా అంటే 3 ఈక్వల్ పార్ట్స్ ఏదైతే ఉంటే వాటిని అనేది కాలం వైజ్గా మనకి రిట్రీవ్ చేయడం అనేది జరుగుతుంది. లైక్ అలా స్పిల్ చేస్తుంది కాలం వైజ్గా. అంటే ఎరేఫ్ 1 4 ఒక ఎరేగా, తర్వాత ఎరేఫ్ 2 5 ఎరే 3 6 ఇట్లా కాలం వైజ్ ఇలా అనేది మనకి అవుట్పుట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ రోస్గా. వర్టికల్ స్పిల్ట్ ఏంటంటే డైరెక్ట్ మనకి ఏదైతే ఉంటుందో ఆ ఎరే అనేది అలాంగ్ ద రోస్ వర్టికల్ యాక్సిస్ అనేది 0 ఉంటే మాత్రం వర్టికల్ స్పిల్ట్, యాక్సిస్ అనేది 1 ఉంటే మాత్రం అది హార్జాంటల్ స్పిల్ట్. సేమ్ అలానే ఇక్కడ 2గా డివైడ్ చేయమని అడిగాం మనం. అంటే 1 1 2 3 4 5 6 ఇలా 2 ఏరియాస్గా డివైడ్ చేయడం అనేది జరిగింది వర్టికల్ స్పిల్ట్ అనేది. తర్వాత ఎన్పి డాట్ కంకాటినేట్ అంటే ఒక 2 ఏరియాస్ ఉంటే ఆ 2 ఏరియాస్ అనేది యాడ్ చేయడం. కంకాటినేట్ అనే ఫంక్షన్ అనేది యూజ్ చేసుకొని సింపుల్గా పైథాన్లో కానీ ఉంటుంది చూసా ఫంక్షన్, సేమ్ అదే కంకాట్ ఫంక్షన్ 1 2 3 4 5 6 యాడ్ చేస్తే మొత్తం ఒకే ఏరియాగా రెండింటిని యాడ్ చేసి 1 2 3 4 5 6గా ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎన్పి డాట్ హెచ్ స్టాక్, తర్వాత వర్టికల్ స్టాక్. ఇక్కడ ఏంటంటే కంకాటినేషన్ ఫంక్షన్ ఫర్ హార్జాంటల్ అండ్ వెర్టికల్ స్టాకింగ్ రెస్పెక్టివ్లీ. అవి ఏ ఎలిమెంట్స్ ఉంటాయో వాటిని అనేది వర్టికల్గా హార్జాంటల్గా ఎలా స్టాక్ చేస్తాం బై యూజింగ్ కంకాటినేషన్ అనేది ఎలా చేస్తామని. ఇక్కడ హార్జాంటల్ అయితే యాక్స్ ఈక్వల్స్ టు 0, వర్టికల్ అయితే యాక్స్ ఈక్వల్స్ టు 1 అని మనం చెప్పాము. సేమ్ అలానే ఇక్కడ ఎన్పి డాట్ హెచ్ స్టాక్ ఆఫ్ ఏ కమా బి అంటే పైనుంచి ఎలిమెంట్స్ అనేది తీసుకుంటాం 1 2 3 4 5 6 అనేది. హార్జాంటలీ స్టాక్ అంటే 1 2 3 4 5 6గా ప్రింట్ అవుతుంది. వర్టికల్లీ స్టాక్డ్ అంటే 2D అరే ఎలా ప్రింట్ అవుతుందో అలా వర్టికల్గా ప్రింట్ అవ్వడం అనేది జరుగుతుంది మనకి. తర్వాత యాడింగ్ అండ్ రిమూవింగ్ ఎలిమెంట్స్ లైక్ ఎన్పి డాట్ అపెండ్ ఫంక్షన్ అంటే అరేక్ అనేది
ఈ ఎక్స్ట్రా ఎలిమెంట్స్ అనేది యాడ్ చేయాలనుకుంటే ఎన్పి డాట్ 1 2 3కి ఏదైతే ఉందో ఇక్కడ నేను 7 8 అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఎన్పి డాట్ 7 8 ఏదైతే ఉందో దాన్ని పాస్ చేసి ఇక్కడ కొత్త ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నాయి. యాడ్ చేస్తే 1 2 3 7 8 అనేది అవుట్పుట్ అనేది వస్తుంది. తర్వాత ఇన్సర్ట్ అన్నా కానీ అది అంటే ఆ ఇండెక్స్ పొజిషన్లో మనం స్పెసిఫై చేస్తే ఆ పొజిషన్ ఎక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాం ఏరియాలో ఆ పొజిషన్లో మనం చేయొచ్చు. ఇక్కడ ఏలో ఫస్ట్ పొజిషన్ అంటే 0th ఇండెక్స్ కాకుండా ఫస్ట్ ఇండెక్స్లో 9 10 అనేది నేను ఇక్కడ ఇన్సర్ట్ చేసేసా ఎలిమెంట్స్ అనేది. ఎన్పి డాట్ డిలీట్ అంటే ఆ ఎలిమెంట్స్ అనేది డిలీట్ చేయడం ఒక స్పెసిఫిక్ పొజిషన్లో, లైక్ ఈ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో ఆ ఇండెక్స్లో మనం అనేది ఆ ఎలిమెంట్స్ అనేది రిమూవ్ చేయడం. 1 2 3 4 5లో ఇక్కడ ఏంటంటే సెకండ్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ అనేది నేను డిలీట్ చేయమని అడిగా. అంటే 0 1 2 అంటే ఇక్కడ వచ్చేసి 3 ఎలిమెంట్ అనేది రిమూవ్ అంటే డిలీట్ అయిపోతుంది. 1 2 4 5 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సేమ్ అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ ఒకవేళ డిలీట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా స్క్వేర్ బ్రాకెట్స్లో మనం పొజిషన్లో 0 3 అని ఇచ్చాం. లైక్ ఇండిసెస్ 0 3లో ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయమని. 0లో అంటే 1 పోతుంది, 3లో అంటే 4 అనే ఎలిమెంట్ వెళ్ళిపోతుంది. సో 2 3 5 అనేది మనకి రిట్రీవ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ యాక్స్ ఈక్వల్స్ టు 0, తర్వాత యాక్స్ ఈక్వల్స్ టు 1 అంటే కాలమ్స్ రోస్. ఓకే, ఇందాక వి స్టాక్ హెచ్ స్టాక్లో చెప్పినట్టు సేమ్ అంటే ఇక్కడ ఏంటంటే 2 డైమెన్షనల్ అరే అనేది రాసుకున్నాం. ఇక్కడ అక్కడ ఏంటంటే నేను సెకండ్ రో డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. రో కాబట్టి యాక్స్ ఈక్వల్స్ టు 0 అని ప్రింట్ చేసా, అంటే మెన్షన్ చేసా. అక్కడ బి అంటే బి ఎలిమెంట్లో ఫస్ట్ రో ఎక్కడ ఏదైతే ఉందో అంటే ఫస్ట్ ఇండెక్స్లో ఉన్నటువంటి రో అనేది డిలీట్ అయిపోతుంది. సో 1 2 3 7 8 9 మాత్రమే ప్రింట్ అవుతుంది. ఈ ఫస్ట్ రో ఏదైతే ఉంటుందో 4 5 6 అనేది ఇది రిమూవ్ అయిపోతుంది. ఓకే, సేమ్ అట్లానే కాలంకి అనేది చేసాం. ఇక్కడ సెకండ్ కాలం ఇండెక్స్లో ఏదైతే ఉంటుందో దాన్ని అనేది రిమూవ్ చేసేస్తున్నాం. ఇక్కడ అప్పుడేం మనకేం ప్రింట్ అవుతుంది అంటే 1 4 7 2 5 8 ఈ మాదిరి ప్రింట్ అవుతుంది. థర్డ్ సెకండ్ ఇండెక్స్లో ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో 3 6 9 ఏదైతే ఉంటుందో అది అనేది మనకి ఇక్కడ రిమూవ్ అయిపోవడం అనేది జరుగుతుంది.